శ్రీ గురుభ్యో నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. నా విద్యారంభం శుభప్రదం కావాలి అని ప్రతి విద్యార్థి చేసే ప్రార్థన ఇది. శ్రీ పంచమి, వసంత పంచమి, మాఘశుద్ధ పంచమినే శ్రీ పంచమి, వసంత పంచమి అంటారు. సరస్వతీదేవి ఆవిర్భావము చెందిన రోజుగా శ్రీ పంచమిని మనకి చెప్తారు. శ్రీ పంచమి నాడు అక్షరాభ్యాసం చేస్తారు. ఎందుకు అంటే అక్షరము అంటే క్షరము కానిది, నాశనము లేనిది, శాశ్వతమైనది అని అర్థం. మనం సంపాదించే సంపద నశించవచ్చును ఏమో కానీ సరస్వతీదేవి సన్నిధిలో వాగ్దేవి యొక్క అనుగ్రహముతో విద్యారంభము చేస్తే శుభప్రదం అవుతుంది. ఆ సరస్వతీదేవి సాక్షాత్కరించిన రోజున చేసుకునే ఈ అక్షరాభ్యాసము వలన విద్య బుద్ధులు కలుగుతాయి అని బాసర వంటి సరస్వతీ దేవాలయాలలో అక్షరాభ్యాసాన్ని చేయిస్తారు. కొన్ని ప్రాంతాలలో పెద్దలు కూడా తమకు ఇష్టమైనటువంటి పుస్తకాలని, సంగీత వాయిద్యాలని పూజ గదిలో ఉంచి విద్య పట్ల తమకు ఉండే వినయాన్ని చూపిస్తారు. అక్షరాభ్యాసం చేసే విద్యార్థి చేత గురువులు ఆ రోజు బీజాక్షరాలు రాయించి తరువాత సత్యం వద, సత్యమునే పలుకుము, ధర్మం చర, ధర్మమునందు చెరింపుము, స్వాధ్యాయాన్మా ప్రమదః, నీ చదువును ఎప్పుడు ఆపకు అని చెప్తారు. ఇవే మాటలని విద్యార్థి చేత దృఢమైన సంకల్పముతో ప్రతిజ్ఞ చేయిస్తే చాలా మంచిది. కారణం, సరి అయిన సమయంలో సరి అయిన భావనతో చేసే పని జీవితాన్నే మార్చివేస్తుంది. శ్రీ పంచమి విద్యార్థులకు ఇచ్చే సందేశం ఏమిటి అంటే చదువు ఉద్యోగం కోసం మాత్రమే కాదు, జీవితాన్ని అర్థం చేసుకోవడం కోసం. వృద్ధులకు ఇచ్చే సందేశం ఏమిటి అంటే నేర్చుకోవడం ఆపిన రోజే వృద్ధాప్యం ప్రారంభం అని. మనందరికీ ఇచ్చే సందేశం శ్రీ పంచమి ద్వారా ఏమిటి అంటే జ్ఞానము వెలుగు, వినయము ఆభరణము, విద్య జీవిత సాధన. ఈ భావనతో నిరంతరము మన జీవితము సాగేటట్లుగా ఆ వాగ్దేవి యొక్క అనుగ్రహం ఉంటే ప్రతిరోజు మనకి శ్రీ పంచమే, ప్రతిరోజు మనకి వసంత పంచమే. స్వస్తి.